జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హనుమ రాక్షసులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, హో రాక్షసుల్లారా, మా రాముడికి అపకారము చేశారు కనుక ఇక మీరు ఉండరు, మీ రావణుడు ఉండడు, మీ లంకానగరము కూడా ఉండదు అంటూ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక హనుమతో యుద్ధం చేయడానికి ప్రహస్తపుత్రుడు జంబుమాలి ధనుర్బాణాలు ధరించి వస్తూ ఉన్నాడు. రక్తమాల్యాంబరధర, ఎర్రని మాలలు ఎర్రని వస్త్రాలు ధరించి, స్రగ్వీ రుచిరకుండల, మెడలో హారాలు, చెవులకు సుందరమైనటువంటి కుండలములను ధరించి వస్తూ ఉన్నాడు జంబుమాలి. భయంకరమైనటువంటి పెద్ద శరీరము కలిగిన జంబుమాలి మహాకోపముతో వస్తూ ఉన్నాడు. ధనుష్టంకారము చేశాడు. ఆ ధ్వని ఒక్కసారిగా దిక్కులు విదిక్కులు ఆకాశమంతా వ్యాపించింది. ఆ ధ్వని గాడిదలతో పూంచబడినటువంటి రథమెక్కి వస్తూ ఉండే ఆ జంబుమాలిని చూసి హనుమాన్ వేగ సంపన్నో జహర్షచ ననాదచ, హనుమ హర్షముతో గర్జిస్తూ ఉన్నాడు. జంబుమాలి హనుమ పైన తన వాడి బాణములను ప్రయోగించాడు. జంబుమాలి అర్ధచంద్రాకారము కలిగినటువంటి ఒక బాణాన్ని హనుమ ముఖం పైన, ఒక బాణాన్నేమో హనుమ తలపైన, 10 బాణములను హనుమ భుజముల మీద గురిపెట్టి కొట్టి ఆ బాణాలు హనుమకు కృచ్చుకునేటట్టుగా చేశాడు జంబుమాలి. తస్య తత్ సుశుభేతామ్రం, సహజంగానే ఎర్రగా ఉన్నటువంటి హనుమ ముఖం ఆ బాణఘాతం వల్ల శరదీవ అంబుజఫుల్లం మరింత ఎర్రబారింది. బాణఘాతముల చేత హనుమ శరీరము నుండి రక్తము కారుతూ హనుమ మరింత ఎరుపెక్కాడు. ఆ బాణపు దెబ్బలు తగలగానే ఆంజనేయుడు మహాకోపముతో ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద రాతిని తీసుకొని జంబుమాలి మీద విసిరాడు. జంబుమాలి ఆ రాతిని 10 బాణములతో పగలగొట్టాడు. వెంటనే హనుమ మరొక్క విశాల వృక్షాన్ని పెరికి గిరగిరా త్రిప్పుతూ ఉన్నాడు. అట్లా హనుమ వృక్షాన్ని త్రిప్పుతూ ఉండటం చూసి జంబుమాలి చాలా బాణాలు హనుమ మీద ప్రయోగించాడు. ఇప్పుడు హనుమ శరీరమంతా బాణాలతో నిండిపోయింది. వెంటనే హనుమ ఇంకా కోపముతో ఒక ఇనుప బల్లాన్ని తీసుకొని గిరగిరా త్రిప్పి జంబుమాలి ఛాతి మీద కొట్టాడు. అంతే, ఆ దెబ్బకు తస్య చైవ శిరోనాస్తి, వాడి తల ఎక్కడ పడిందో తెలియదు. నా బాహు నచజానుని, వాడి చేతులు మోకాళ్ళు ఎక్కడ పడ్డాయో తెలియదు. నా ధనుహు న రథ న అశ్వాహ, వాడి ధనుస్సు వాడి రథం వాడి గుర్రాలు కూడా ఎక్కడ పడ్డాయో తెలియదు. జంబుమాలి అంత గొప్ప బలవంతుడే అయినా హనుమ కొట్టిన దెబ్బకు వాడి అవయవాలన్నీ చూర్ణమై పపాత నిహతో భూమౌ, నేల మీద పడి చచ్చిపోయాడు జంబుమాలి. హనుమ జంబుమాలిని హతమార్చాడు. ఇక వెంటనే కొందరు రాక్షసులు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పారు. వెంటనే రావణుడు మహాకోపముతో అమాత్యపుత్రాన్ అతివీర్య విక్రమాన్, మంత్రి పుత్రులను పిలిపించి హనుమతో యుద్ధం చేయాలి అని ఆజ్ఞాపించాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.